ఈ కర్ణాటక గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ బిల్ ఏంటంటే యాంటీ హేట్ స్పీచ్ యాంటీ క్రైమ్ అని చెప్పేసి బిల్ అనేది December 10, 2025 పాస్ చేయడం జరిగింది. అయితే ముందుగా ఈ బిల్లు రావడానికి కారణం దానికంటే ముందుగా 2 days బిఫోర్ పార్లమెంట్ లో ఒక బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక కర్ణాటక అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఎలాగో చెప్తాను. మనకి December 8 అంటే ట్యూస్డే టైంలో పార్లమెంట్ లో బిల్ అనేది పాస్ అయింది. ఆ బిల్ ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉండేది మనకి. ఇది 2005 లో సెప్టెంబర్ మంత్ లో తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో 100 రోజుల పని దినాలు అనేది కల్పించడం. సో ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని గ్యారంటీగా 100 రోజుల పని దినాలు కల్పిస్తారు దీని ద్వారా. అయితే దాన్ని ఈ December 8, 2025 నేమ్ చేంజ్ చేశారు. ఆ నేమ్ ఏంటంటే విక్షిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అని చెప్పేసి ఆ నేమ్ అనేది చేంజ్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే విబి గ్రామ్ జీ అని చెప్పేసి ఆ బిల్లు అనేది పాస్ చేయడం జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ అనేది హై మెజారిటీ ఉండడం వల్ల బిల్ అనేది ఈజీగా పాస్ అయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి అక్కడ మెజారిటీ లేదు, ఆ బిల్ అనేది పాస్ అయిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి మెజారిటీ ఉన్న స్టేట్లలో స్థానిక వాళ్ళకి నచ్చినట్టుగా బిల్ అనేది ప్రపోజ్ చేసి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు. సో దానికి మొట్టమొదటి స్టేట్ గా మనకి కర్ణాటక తీసుకొని దాంట్లో యాంటీ హేట్ స్పీచ్ ఆర్ యాంటీ హేట్ క్రైమ్స్ అని చెప్పేసి ఆ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ బిల్లు ద్వారా మొదటిసారి కానీ ఎవరైనా పబ్లిక్ లో కానీ అంటే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా వేదిక కానీ లేదంటే బయట గ్రూపులుగా కానీ లేదా ఇండివిజువల్ గా కానీ సో అది గవర్నమెంట్ గురించి కానీ ఇంకొక వ్యక్తి గురించి కానీ సరే మీరు మీరు వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ లేదంటే వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం కానీ ఇలాంటి అంటే వైలెంట్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ మీరు కానీ చేస్తే మీకు మొదటిసారి తప్పు కింద సుమారుగా 5,000 రూపాయలు జరిమానా, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే దీన్ని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అనే వాళ్ళు అమలు పరుస్తూ ఉంటారు. అది సెకండ్ టైం కూడా మళ్ళీ అలాగే ప్రేరేపించే విధంగా హేట్ స్పీచ్ అంటే ఇతరులను ప్రేరేపించే విధంగా గవర్నమెంట్ కానీ లేదా గ్రూపులు కానీ సమూహాలు కానీ ఎవరైనా సరే మళ్ళీ అదే గ్రూప్ కానీ అదే వ్యక్తి కానీ చేస్తే అది సోషల్ మీడియా వేదిక కావచ్చు లేదంటే రిటర్న్ స్టేట్మెంట్ కానీ ఓరల్ గా కానీ ఎక్కడైనా సరే సో మీరు కానీ అలాంటిది చేస్తే మాత్రం అది విత్ ఇన్ కర్ణాటక స్టేట్ మాత్రమే. ఆ కర్ణాటకలో ఫస్ట్ టైం చేసినందుకు 5,000 జరిమానా 2 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది ప్రెసిడెంట్. అలాగే సెకండ్ టైం కూడా మళ్ళీ అదే తప్పు చేస్తే వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా విధిస్తారు. సో అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ సెంట్రల్ లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు నచ్చినట్టు బిల్ పాస్ చేశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయితే ఆల్ స్టేట్స్ అనే అమలు చేయాలి. మరి ఇప్పుడు ఈ కర్ణాటక స్టేట్ లో వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు నచ్చిన స్టేట్ లో వాళ్ళకి నచ్చినట్టు ఎవరైతే అపోజిట్ పార్టీ ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా బిల్ పాస్ చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే కర్ణాటక గవర్నమెంట్ లో అపోజిషన్ పార్టీ బీజేపీ అండ్ లీడింగ్ లో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి సో ఏదైనా ఒకవేళ ఒక బిల్ కానీ లేదా ఒక దాని గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళే సభలు పెట్టుకోవడం కానీ లేదా రోడ్ మీద కానీ ధర్నాలు చేయడం కానీ స్పీచ్ చేయడం కానీ ఉంటది. సో అందువల్ల ఈ బిల్లు ద్వారా ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీకి అనేది అవకాశం లేకుండా పోయింది. సో ఇలాంటివి కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఏం చేయలేని పరిస్థితి కాంగ్రెస్ కి. అందువల్ల తనకున్న స్టేట్ లో